భేతాల కథలు. రాజయోగం. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని భేతాళుడు, రాజా, చేపట్టిన కార్యం ఎంతటి కఠిన శ్రమలకైనా ఓర్చి సాధించి తీరాలనే నీ పట్టుదల అభినందనీయం. ఒక్కొక్కసారి పరిస్థితుల ప్రభావం కారణంగా సాధించదలచిన కార్యానికి మించిన రెట్టింపు ఫలితం కలగవచ్చు. దాన్ని గుర్తించగలిగిన వివేకము, సమయస్ఫూర్తి లేకపోతే మనిషి సిరిరామోకాలడ్డిన జడుడనిపించుకుంటాడు. శివుడనే గొర్రెల కాపరి ఇలాంటి పనే చేశాడు. నీకు శ్రమ తెలియకుండా ఉండేందుకు అతడి కథ చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు. శాంతిపురి రాజ్యంలోని ఒక పల్లెలో శివుడనే గొర్రెల కాపరి యువకుడు ఉండేవాడు. వాడు మంచి ధైర్యశాలి. వాడికి నా అనేవారెవరూ లేరు. రోజు ఊరి వాళ్ళ గొర్రెలను పల్లెకు దూరంగా ఉన్న కొండ వద్దకు తోలుకుపోయి మేపుకొస్తూ ఉండేవాడు. ఒకరోజు శివుడు కొండ దాపున గొర్రెలను మేపుతుండగా ఒక ముని కొండ దిగి వస్తూ కనిపించాడు. ఆ కొండ మీదికి మనుషులెవరూ వెళ్ళేవాళ్ళు కాదు. కారణమేమిటంటే ఆ కొండ ముండ్ల పొదలతో విషసర్పాలతో నిండి ఉండేది. అలాంటి కొండ మీద నుంచి ముని పూల మీద నుంచి నడిచి వస్తున్నట్టు తిరిగి రావడం చూసి శివుడు ఆశ్చర్యపోయాడు. ముని కొండ దిగిపోతూ శివుడి వైపు చూసి చిరునవ్వు నవ్వుతూ శివుడు ఆయనకు 2 చేతులు జోడించి నమస్కరించాడు. మునివాణ్ణి ఆశీర్వదించి, నాయనా శివ, నీకు రాజయోగం ఉన్నది. 4 రోజులు తిరిగేసరికి నీవు ఒక రాజ్యానికి రాజవుతావు. అందుకు సిద్ధంగా అని ముందుకు సాగిపోయాడు. ముని మాటలు శివుడికి చాలా ఆశ్చర్యం కలిగించాయి. గొర్రెల కాపరైన తను రాజు కావడమా? కానీ కొంచెంసేపు ఆలోచించాక వాడికి ముని మాటలు సత్యం కానున్నావనిపించింది. వాడు ఊళ్ళోకెళ్ళి కొందరికి జరిగిన సంగతి చెప్పాడు. వాళ్ళు శివుణ్ణి పిచ్చివాణ్ణి చూసినట్టు చూసి పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకున్నారు. అయితే శివుడి మాటలు విన్న శరధుడనే దర్జీవాడు వాణ్ణి ఆట పట్టించాలని, ఒరే శివ, నువ్వు కాబోయే రాజు కదా, ఇలాంటి చిగురు దుస్తులతో తిరగకూడదు. రాజు ధరించే దుస్తుల్లాంటివి కుట్టి పెడతాను, నీ దశ తిరుగుతుంది అన్నాడు. శివుడు తాను దాచుకున్న డబ్బంతా ఖర్చు చేసి ఖరీదైన బట్ట కొని దర్జీకిచ్చాడు. దర్జీ వాడికి రాజోచితమైన దుస్తులు కుట్టించాడు. వాడి రాజు వేషం చూసి ఊరి జనమంతా నవ్వసాగారు. మల్లయ్య అనే వస్తాదు శివుడితో, నీకు మల్లయుద్ధం తెలుసా అని అడిగాడు. శివుడు తెలియదన్నాడు. నీకు కత్తి యుద్ధం కూడా తెలియదు, కనీసం నీ దగ్గర కత్తి కూడా లేదు, నీవేం రాజువి అని వస్తాదు వాణ్ణి హేళన చేశాడు. శివుడు ఆ ఊళ్ళో కర్రసాము కత్తి యుద్ధం నేర్పే విశ్వవర్మ అనే అతడి దగ్గరికి పోయి, నేను కాబోయే రాజును, కత్తి యుద్ధం నేర్చుకోవాలనుకుంటున్నాను అన్నాడు. విశ్వవర్మ నవ్వుకుని, దానికేముంది, నీకు ఒక కత్తి అవసరం, ముందు దాన్ని సంపాదించు అన్నాడు. ఉన్న డబ్బంతా ఖర్చు చేసి రాజు ధరించే దుస్తులు కుట్టించాను, ఇప్పుడు కత్తి సంపాదించడం ఎలా అని శివుడు ఆలోచిస్తూ కమ్మరి పని చేసే భైరవుడి దగ్గరకు పోయి, భైరవా, నేను కాబోయే రాజును, మంచి కత్తి ఒకటి చేసి పెట్టు, నేను రాజును కాగానే మంచి బహుమానం ఇస్తాను అన్నాడు. భైరవుడు కూడా నవ్వుకుని, శివుడు, నా గొర్రెలు 6 తప్పిపోయాయి, కాస్తంత వెతికి పెట్టు, నీకు తప్పక కత్తి తయారు చేసి ఇస్తాను అన్నాడు. శివుడు గొర్రెలను వెతుకుతూ ఊరు దాటి చాలా దూరం వెళ్ళాక ఒక చింత తోపులో అవి కనిపించాయి. వాటిని తోలుకొని తిరిగి వస్తుండగా మార్గమధ్యంలో వాడికొక రథం ఎదురైంది. ఆ రథంలో శాంతిపురి రాజ్యం యువరాణి నలంద చెలికత్తెలతో ప్రయాణమై పోతున్నది. ఆమె రాజువేషంలో ఉండి గొర్రెలను తోలుకొస్తున్న శివుణ్ణి చూసి రథం ఆపింది. కిందికి దిగుతూ పక్కున నవ్వి, ఏ దేశపు రాజకుమారుడివి, ఇలా గొర్రెలను తోలుకుపోతున్నావేమిటి అని ప్రశ్నించింది. ఆమె అందం చూసి ముగ్ధుడైన శివుడు, నేను ప్రస్తుతానికి ఏ దేశపు రాజకుమారుణ్ణి కాను, కానీ 4 రోజుల్లోగా రాజును కాబోతున్నాను.
నేను రాజునైన తర్వాత నిన్ను పెళ్లాడాలనుకుంటున్నాను. నీకు అంగీకారమేనా అని అడిగాడు. ఆ మాటలకు ఆగ్రహించిన నలంద వెంట ఉన్న భటులను ఈ మూర్ఖుణ్ణి బంధించి తీసుకురండి అని ఆజ్ఞాపించి తిరిగి రథం ఎక్కింది. రాజభటులు శివుడి పెడరెక్కలు విరిచికట్టి తమతో తీసుకుపోసాగారు. కొంత దూరం వెళ్ళేసరికి వాళ్లకు శరాబంది అనే పర్వతాకారుడైన రాక్షసుడు ఎదురుపడ్డాడు. అతడి తల మీద కిరీటం ఉన్నది. ఒంటి నిండా బంగారు ఆభరణాలున్నవి. నడుం నుంచి ఖడ్గం వేలాడుతున్నది. ఎడమ చేతిలో రత్నాలు పొదిగిన గద ఉన్నది. రాక్షసుణ్ణి చూస్తూనే రాజభటులు, చెలికత్తెలు, రథసారథి పారిపోయారు. పెడరెక్కలు విరిచి కట్టబడి ఉన్న శివుడితో శరాబంది, ఓయి మానవా, వీరికి బందీ అయ్యావు, ఏం తప్పు చేశావేమిటి అన్నాడు. శివుడు ఏమాత్రం భయపడకుండా నేనేం తప్పు చేయలేదు అని జరిగినదంతా రాక్షసుడికి చెప్పాడు. అది విన్న శరాబంది నలంద వంక చూసి, యువరాణి, నేను శరాబంది అనే రాక్షసరాజును. భూలోకంలోని మంచిని తెలుసుకొని దాన్ని మాలోకంలో అమలు చేయాలని ఇక్కడికి వచ్చాను. అదృశ్యంగా ఉండి ఈ మనిషిని ముని దీవించడం దగ్గర నుంచి అంతా గమనిస్తూనే ఉన్నాను. సరే, అతడు నీతో అన్న మాటల్లో తప్పేమీ నాకు కనిపించడం లేదు. తాను రాజయ్యాక నీకు అంగీకారం అయితే అప్పుడు నిన్ను పెళ్లాడతానన్నాడు. అతడి మీద ఎందుకంతగా ఆగ్రహించావు అని ప్రశ్నించాడు. నలంద కోపంగా, అతడు గొర్రెల కాపరి, నేను రాజకుమార్తెను. ఈ మధ్య మా తండ్రి హఠాత్తుగా మరణించడంతో నేనే ఈ రాజ్యానికి ఏలికనయ్యాను. ఏమాత్రం వీరుడి లక్షణాలు లేని ఇతడు నన్ను పెళ్లాడగోరడం సహించరానిది అన్నది. ఆ జవాబునకు రాక్షసుడు నవ్వి, కార్యదీక్ష పట్టుదల ఉంటే వీరుడిగా మారడం ఎంతసేపు? పక్షం రోజుల్లో ఇతడిని మహావీరుడిగా తీర్చిదిద్దగలను. అప్పుడు అతన్ని పెళ్లాడగలవా అని అడిగాడు. నలంద ఒక క్షణం మౌనంగా ఊరుకొని, తర్వాత నా రాజ్యం మీద సింహపురి రాజు విక్రమసింహుడు అక్రమంగా దాడి చేశాడు. ఇతడు ఆ విక్రమసింహుణ్ణి పారదోలగలిగితే పెళ్లాడుతాను అన్నది. రాక్షసుడు సరేనన్నట్టు తల ఊపాడు. నలంద అక్కడి నుండి వెళ్ళిపోయింది. పక్షం రోజులు గడిచేసరికి రాక్షసుడు శివుణ్ణి గదాయుద్ధం, ఖడ్గచాలనం మొదలైన విద్యలలో సుశిక్షుడిని చేశాడు. తర్వాత రాక్షసుడు, శివుడు కలిసి విక్రమసింహుడి సైన్యంతో ఉన్న చోటుకు వెళ్ళారు. రాక్షసుణ్ణి చూసి అతడి సైన్యం చెదురైంది. విక్రమసింహుడు కత్తి దూసి శివుడి మీదకు వచ్చాడు. కొద్దిసేపు పోరు జరిగాక విక్రమసింహుడి చేతి కత్తి ఎగిరి దూరంగా పడింది. అతడు గుర్రం మీద పారిపోయాడు. మర్నాడు రాక్షసుడు శివుడితో కలిసి నలంద వద్దకు వెళ్ళి విక్రమసింహుణ్ణి శివుడు ఓడించాడు. అతడు గుర్రం మీద తన రాజధానికేసి పారిపోయాడు అని చెప్పాడు. విక్రమసింహుణ్ణి ఓడించిన ఘనత శివుడిది కాదు. నిన్ను చూసి అతడి సైన్యం చెల్లాచెదురైంది. ఆ బెదురులో యుద్ధం చేసిన విక్రమసింహుణ్ణి ఓడించడం అంత గొప్పేమీ కాదు అన్నది నలంద. అందుకు రాక్షసుడు, నీవు తెలివైన దానివే, కానీ నీ రాజనీతి తంత్రాన్ని మాత్రం మా మీద ప్రయోగించకు అన్నాడు. నలంద ఏదో చెప్పబోయే అంతలో భటుడొకడక్కడికి వచ్చి, మహారాణి, విక్రమసింహుడు గుర్రం మీద నుంచి పడి మరణించాడు. అతడి దుష్టపాలనతో విసిగిపోయిన మంత్రి, రాజోద్యోగులు, ప్రముఖులు అతన్ని ఓడించిన శివుణ్ణి తమ రాజుగా చేసుకోవాలని నిర్ణయించుకున్నట్టు వార్త వచ్చింది అని చెప్పాడు. అది విన్న నలంద శివుడి వైపు సిగ్గుపడుతూ చూసి, నిన్ను వివాహం ఆడడానికి నాకెలాంటి అభ్యంతరం లేదు అన్నది. రాక్షసుడు పెద్దగా నవ్వి, మా రాక్షసులు మీ మానవుల కన్నా ఉదారబుద్ధులనిపిస్తుంది అని శివుణ్ణి, ఈ వివాహం నీకు ఇష్టమే కదా అని ప్రశ్నించాడు. నేనేమను వివాహం ఆడను అన్నాడు శివుడు నిండు కంఠంతో. రాక్షసుడు శివుడి భుజం తట్టి, భలీ మానవా, నీది చాలా వివేకవంతమైన నిర్ణయం, నువ్వు రాజుగా రాణించగలవు అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. బేతాళుడి కథ చెప్పి, రాజా, శివుడు నలందను వివాహం ఆడి ఉంటే సింహపురితో పాటు శాంతిపురికి కూడా రాజు అయి ఉండేవాడు. అలాంటి మంచి అవకాశంని అతడు జార విడుచుకోవడం మందబుద్ధి అనిపించుకోదా? ఇలాంటి వాణ్ణి రాక్షసుడు మెచ్చుకోవడాన్ని ఏమనాలి? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా
చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, నలంద పెద్ద స్వార్థపరురాలు. దాడి చేయవచ్చిన విక్రమసింహుణ్ణి శివుడు ఓడించిన కుంటి సాకులతో అతన్ని వివాహమాడడానికి నిరాకరించింది. ఆ శివుడే సింహపురికి రాజయ్యాడని వినగానే జంకు కొంకులు లేకుండా అతన్ని వివాహమాడడానికి సమ్మతి తెలిపింది. దీంతో శివుడు ఆమెలోని స్వార్థపరత్వాన్ని, అధికార వ్యామోహాన్ని గుర్తించి ఆమెను వివాహమాడడానికి నిరాకరించాడు. రాక్షసుడు ఇది గ్రహించి శివుణ్ణి మెచ్చుకున్నాడు అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు.